మనతో వస్తే వాడికి కావాల్సింది వాడికి వస్తుంది అన్నప్పుడు అన్న సిచ్యువేషన్లో మాత్రమే మనల్ని ఫాలో అవుతాడు. సూపర్. మనిషి ఎప్పుడైనా కానీ క్లాప్స్. అవసరాలు మనిషి అంతే. ఏమి లేకపోయినా కానీ వచ్చి సావాసం చేయడాలు ఇట్లాంటివి తక్కువ. ఫ్రెండ్స్ అయినా కానీ ఏముంది, మాకు ఫస్ట్ నెల రోజులు 2 నెలలు బాగానే ఉంటుంది, 3 నెలలకు వచ్చి అరే 2000 ఉంటాయి రా అవన్నీ వస్తుంటాయి. సో ఏదైనా కానీ ఫ్రెండ్స్ అంటే కొంతమంది జనరల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయినప్పటికీ ఒక మనిషి ఫాలో అవ్వాలి అంటే కనుక అవసరం అనేది ఉండాలి. ఇప్పుడు మన అవసరాలు ఏముంటాయి, మన డ్రీమ్స్ని మనం అచీవ్ చేసుకోవాలి అనేది మన అవసరం. ఈ అవసరాన్ని మనకి ఫుల్ఫిల్ చేసేది, ఈ మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మన కోచ్ ఉన్నారు, నారాయణ పాల్ గారు. ఆయన మనకి ప్రతిరోజు ఇందాకే చెప్పారు, అప్లైనర్ మీకు ఫోన్ చేస్తే ఏమన్నారు, హార్మ్ఫుల్ సైట్ అంటారు. నేను ఇంకా దారుణం అంతకన్నా, నేనైతే ఫోన్ వేస్తున్నాను. అయినప్పటికీ ఆయన ఏం మనసులో పెట్టుకోకుండా లాస్ట్ మళ్ళీ తర్వాత ఫోన్ చేయడము, తర్వాత నేను ఫోన్ చేసినా కానీ ఏం అవ్వలేదు అన్నట్టు మాట్లాడడం. ఎందుకు తమ్ముడు, ఎందుకు ఫోన్ లేదు వేరే వాళ్ళు అయితే. ఇప్పుడు నా ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు నేను ఫోన్ ఎత్తి మాట్లాడాలా అన్నట్టు మైండ్ సెట్ ఉంటుంది. కానీ అది ఏం లేకుండా అది లీడర్షిప్ క్వాలిటీ. ఎక్సలెంట్. కల్మషం అనేది ఉండకూడదు. ఇంగ్లీష్లో ఏమంటారు కల్మషం? ప్యూరిటీ. గుడ్, వెరీ గుడ్. ప్యూర్ హార్ట్ ఉండాలి. అది మనకి ఆ క్వాలిటీ అందులో మనకు కనిపిస్తూ ఉంది. అది మనం నేర్చుకోవాలి. మనం అంటే కొంచెం నెగిటివిటీ అనేది ఉండకూడదు. ఎక్సలెంట్. మొత్తం పాజిటివ్గానే ఉండాలి. మనం ఇది అచీవ్ చేయాలంటే మనకు పాజిటివిటీ కావాలి. నేను ఫోను ఒక్కోసారి అబ్బో ఇది ఫోన్ ఎత్తాలా ఎప్పుడు అనుకోని నేను ఎత్తకపోయినా కానీ అన్న ఏమనుకుంటారంటే బిజీలో ఉంటాడు అనుకుంటారు. అంతే. నెగిటివ్ గా ఎప్పుడు అనుకోరు అన్న. పాజిటివిటీ అనేది ఉండాలి. పాజిటివిటీ అనేది మెయింటైన్ చేసినప్పుడే ఎక్సలెంట్ ప్యూరిటీ అనేది వస్తుంది. సో ఈ చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సో చాలా ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఇవి. పాజిటివిటీ అనేది హార్ట్లో ఉండాలి. ఒక మనిషి గురించి ఎప్పుడు మనం చెడు ఆలోచించకూడదు. ఎక్సలెంట్. చెడు ఆలోచించకూడదు. ఇప్పుడు నెగిటివిటీ అనేది మన దగ్గర నుంచి తీసేయాలి. ఇది అసలు మన దగ్గర నుంచి ఉండకూడదు. ఎప్పుడు కూడా సెల్ఫ్ టాక్ తో కూడా ఏం చేసుకోమని చెప్తుంటారు మిరాకల్ మార్నింగ్ లో. ప్రసాద్ సార్ చెప్పిన పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు సెల్ఫ్ టాక్ లో చెప్పుకోండి. అంతా మీరు అలా సెల్ఫ్ టాక్ చెప్పుకోవడం వల్ల నెగిటివిటీ అనేది ఉండదు. సూపర్. ఆ నెగిటివిటీ అనేది పోవడానికే మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి, అవునా కదా? సో ఈ నెగిటివిటీ అనేది పోవడానికి మనం సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం నెగిటివిటీ పోయి ఈ రెండు మనం అచీవ్ చేయగలుగుతాం. తర్వాత మనం వచ్చే డౌన్ లైన్స్లో కూడా మనం ఎంతైనా కానీ ఒక పక్క రోజు పోయి పని చేయాలా, ఇప్పుడు మనకు చేయడం అయిద్దా అనే ఇప్పుడున్న కొన్నిసార్లు అయితే నా కోసం, నా డ్రీమ్స్ కోసం నేను కాకపోయినా కానీ ఆయన మన కోసం అంత కష్టపడుతున్నారు అని చెప్పి ఆయన కోసం నేను వచ్చిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కరెక్ట్. ఆయన మన కోసం అంత కష్టపడుతున్న మనిషికి మనం ఇది కూడా చేయకపోతే అతను బాధపడతారు. అతను అంత ప్యూర్ హార్ట్ కలిగిన మనిషిని మనం బాధ పెడితే అంత బాగుంటుందా అన్న ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్. ఆ ఫీలింగ్ అతనికి రావాలి మన కింద ఉన్న డౌన్ లైన్. అది రప్పించగలరు ఆయన. అంటే అది ఇంటెన్షనల్ గా కాదు ఆయన చేసేది. అంత ప్యూర్ హార్ట్ కలిగి ఉంటే కింద ఎంత ఎలాంటి వాడైనా కానీ కరుగుతాడు. మనిషి అనేవాడు కరగాలి. ఎక్సలెంట్. These are the things that I have learned from. వండర్ఫుల్ తమ్ముడు, వండర్ఫుల్. ఎక్సలెంట్. నెక్స్ట్ సంతోష్ కంటిన్యూ చేస్తాడు. లీడర్